హాయ్ హలో ఏంటి అని చూస్తున్నారా? కొబ్బరి లౌజు. ఇది పాతకాలంది, కాకపోతే అందరు మర్చిపోయారు. బయట కేకులు, పిజ్జాలు, జంక్ ఫుడ్డు, స్వీట్స్ అన్నీ బయట తిని ఈ రవ్వ లడ్లు, కొబ్బరి లౌజ్ అనేది అందరు మర్చిపోయారండి. ఇలా ఒకసారి చేసి గుర్తు చేసుకుందాం అనిపించింది. చాలా రోజులైంది నేను కూడా చేసి. జనరల్గా దీన్ని పాకం బట్టి కొంతమంది కొబ్బరి తురుము అందులో యాడ్ చేస్తారు. నాకు అలా పాకం రాదు. నేను ఇలా చేస్తాను. కొబ్బరి ముందే తురుము పట్టేసుకొని బెల్లం యాడ్ చేసి ఒక అరగంట పక్కన పెడతాను. తర్వాత బాండీలో నెయ్యి వేస్తానండి. నెయ్యి వేసి తర్వాత కొబ్బరి లౌజ్ని ఇట్లా వేయించేసి కొంచెం మనం బాగా వేయించుకొని పాకం లాగా వస్తుంది. వేయించాక స్టిక్ అవుతుంది అన్నమాట. ఆ స్టిక్ అయింది కొంచెం ఉండలాగా వస్తుంది అన్నప్పుడు నేను ఇంకా దించేసి ఉండలు చుట్టేసుకుంటాను. చాలా బాగుందండి. చాలా రోజులు అయింది తినేసి టేస్ట్ చేసి. ఇప్పుడైనా ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే కొంచెం అట్లా రవ్వ లడ్డు అట్లా చేసేస్తారు. దీంట్లో కొంచెం శనగపప్పు మిక్సీ వేసుకొని పొడి యాడ్ చేసుకున్నా బాగుంటుందండి. నేనైతే ఎప్పుడు తాటి బెల్లంతో చేసేదాన్ని. అది పిల్లలకి నచ్చట్లేదని చెప్పేసి నార్మల్ బెల్లం యూజ్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి, చేస్తారు కదా.